మీరు జీవితంలో భయపడుతున్నారా? లేక మీకు శత్రువులు ఉన్నారా? లేదా మీ పైన ఏదైనా కోర్టు కేసు పడిందా? లేకపోతే మీరేమైనా ఆందోళన పరంగా చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నారా? మీరు విజయాలు పొందలేకపోతున్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారా? దాని ప్రకారంగా కనుక తీసుకున్నట్టయితే ఏదైనా దానికి అవకాశం ఉందా? పరిహారాలు చేసుకోవచ్చా? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? హోమం చేయాలా? లేకపోతే యజ్ఞం చేయాలా? జపాలు చేయాలా? ఇలాంటి ఆలోచనలు మీకు కలుగుతున్నాయా? ఒకే ఒక్క పరిహారం పాటించాలి. బగళాముఖి మాత. బగళాముఖి మాత అంటేనే ధైర్యం. మీకు ధైర్యం ప్రసాదించాలన్నా, మీకు విజయాలు చేకూర్చాలన్నా, మీ పనులు సాగాలన్నా, మీరు చరిత్ర సృష్టించాలన్నా, మీరు రాజకీయంలో ఉన్న, ప్రొఫెషన్స్లో ఉన్న, బిజినెస్ రంగంలో ఉన్న, ఎలాంటి వృత్తుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు విజయాలు పొందాలంటే మాత్రం మీకు తోడ్పడేది బగళాముఖి మాత. ఈ బగళాముఖి మాతని మరి ఎలా పూజించాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఎలా ఆమె దీవెనలు పొందాలి, మన కోరికల్ని ఎలా తీర్చుకోవాలి అనే విషయంలో నేను ఒక సూచన మీకు ఇస్తున్నాను. అదేమిటనంటే, బగళాముఖి మాత యొక్క ఫోటోను ఒకటి తీసుకుని ఒక చోట పదిలంగా పెట్టి, ఆ తర్వాత అంటే తూర్పుకు ముఖం ఉండాలి కాబట్టి అలా ఉంచి పసుపచ్చగా అంటే చామంతి పువ్వులు లేకపోతే ఇతరత్ర పసుపు రంగులు కలిగినటువంటి పువ్వులతో అలంకరించి పసుపు వస్త్రములను ధరించి ప్రొద్దున 5 గంటల ప్రాంతంలో, అసలు చేయవలసి వస్తే 12 గంటలు 1 గంట రాత్రి నుంచి మొదలు పెడితే ఇంకా మంచిది. కాకపోతే 5 గంటల ప్రాంతంలో ప్రొద్దున్నే లేచి స్నానాదులు ముగించుకొని ఒక పసుపు పచ్చ బట్ట కింద వేసుకుని దానిపైన కూర్చుని అంటే ఒక ఏకాగ్రతతో మీరు మంత్రించాల్సినటువంటి మంత్రాన్ని నేను మీకు చెప్తున్నాను. అదేమిటనంటే, ఓం హ్రీం బగళాముఖీం సర్వదుష్టానాం వాచం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధి వినాశయ ఓం హ్రీం స్వాహ. ఇది గనక మీరు పఠించినట్టయితే 108 సార్లు ప్రతిరోజు కూడా ఇలా చేసినట్టయితే తప్పకుండా ఆ మాత మీకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని, ఒక రకమైనటువంటి ఆ ఆలోచనని, మీకు కావలసినటువంటి విజయాన్ని ఇవన్నీ అందేలా ఆమె చూస్తుంది, మిమ్మల్ని దీవిస్తుంది. ఈ రకంగా చేసి చూడండి, మీకు అర్థమవుతుంది బగళాముఖి మాత యొక్క శక్తి ఏమిటో, ఆమె మనకి ఇవ్వగలిగింది ఏమిటో మీకు అర్థమవుతుంది. తెలిసింది కదా. సెలవు మరి.